హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి జీడీ పరీక్షకు సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము రీజనింగ్ టాపిక్ నుంచి. సో రీజనింగ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ప్రశ్నల్ని మనం షార్ట్కట్ పద్ధతిలో ఈ వీడియోలో అయితే సాల్వ్ చేద్దాము. 20 బిట్స్. మనకి ఎస్ఎస్సి జీడీ పేపర్ తెలుసు కదా, మ్యాథ్స్లో 20 బిట్స్ ఉంటాయి, రీజనింగ్ నుంచి 20 బిట్స్ ఉంటాయి, అలాగే ఇంగ్లీష్ నుంచి 20 బిట్స్, జనరల్ అవేర్నెస్ 20 బిట్స్, టోటల్గా 80 బిట్స్ ఉంటాయి. సో వీటిలో మనము ఈరోజు రీజనింగ్ నుంచి ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి 20 బిట్స్ని అయితే ఈ వీడియోలో మనం సాల్వ్ చేద్దాము. సో నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఆల్రెడీ మనము మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటాము. సో మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాము. అదేవిధంగా ఇక్కడ రీజనింగ్లో కూడా మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ అయితే ఇప్పుడు ఈ వీడియో నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ఇది రీజనింగ్కి సంబంధించిన ఫస్ట్ వీడియో. మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి 3 వీడియోస్ అయితే మనకు ఆల్రెడీ మన ఛానల్ పేజ్లో ఉన్నాయి, లేదా వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కంటెంట్ యాక్సెస్ చేయొచ్చు. అలాగే రీజనింగ్కి సంబంధించి కానీ, మ్యాథమెటిక్స్ సంబంధించి కానీ, ఇంగ్లీష్ సంబంధించిన కానీ మనకి షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్ పేజ్లో, వాటిని కూడా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. అలాగే మీకు తెలిసి ఎవరైనా ఎస్ఎస్సి జీడీ పరీక్ష రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మనకి సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి ఇచ్చాడు. సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి అయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, 8 people are sitting in 2 parallel rows అన్నాడు, with 4 people each in such a way that there is equal distance between adjacent persons అన్నాడు. సో ఎప్పుడైతే 8 మంది ప్యారలల్ రోస్లో కూర్చుంటున్నారు, అలాగే అడ్జసెంట్ డిస్టెన్స్లో కూర్చుంటున్నారు అన్నాడు. సో మన మైండ్లో ఒక డయాగ్రామ్ అయితే వచ్చేసేయాలమ్మా. అది ఎట్లా అంటే చూడండి, సో ఒక డయాగ్రామ్ మనం ఊహించుకోవాలి. చూడండి ఇక్కడ, సో నేను 2 రోస్ వేస్తున్నాను. సో 8 మంది పర్సన్స్ కూర్చుంటున్నారమ్మా. డైరెక్షన్ ప్రస్తుతానికి మనకు తెలియదు. 1 2 3 4 5 6 7 8 అని చెప్పేసి 8 మంది పర్సన్స్ కూర్చున్నారు ఇట్లా 2 రోస్లో. వాళ్ళు ఎలా కూర్చున్నారని నాకు తెలియదు. సో ఇన్ రో 1 ఇప్పుడే చెప్తున్నాడు, ఏబిసిడి ఆర్ సీటెడ్. సో ఇక్కడ ఏబిసిడి కూర్చున్నారంటమ్మా. సేమ్ ఆర్డర్ కాదు, ఊరికే రాస్తున్నానమ్మా. నెక్స్ట్ ఫేసింగ్ సౌత్ అమ్మ. ఫేసింగ్ సౌత్ అంటే ఈ డైరెక్షన్లో చూస్తున్నారు. నెక్స్ట్ విఎక్స్వైజెడ్ అంటే వీళ్ళు విఎక్స్వైజెడ్. సో ఫేసింగ్ నార్త్ అమ్మ. ఫేసింగ్ నార్త్. చూడండి ఇక్కడ నలుగురేమో సౌత్ డైరెక్షను, నలుగురేమో నార్త్ డైరెక్షను. సాధారణంగా నార్త్ పైకి ఉంటుంది కాబట్టి ఇక్కడ కిందకి తీసుకున్నాం వీళ్ళని, సౌత్ కిందకి చూపిస్తాం మనం. సో కాబట్టి 8 మంది డైరెక్షన్ అంటే ఇద్దరు ఆపోజిట్లో కూర్చున్నారు అనేటువంటి విషయం తెలుస్తుంది, నలుగురు. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చాడు, బి ఈజ్ ద ఓన్లీ నైబర్ ఆఫ్ ఏ. అంటే బి ఒక్కడే ఏ పక్కన ఉంటాడు. బి ఈజ్ ద ఓన్లీ నైబర్ ఆఫ్ ఏ అంటే ఏకి ఎడం వైపు కుడివైపు బి ఉంటాడమ్మా, మిగిలిన వైపు ఏ అంటే ఏ ఇక్కడ కానీ ఉంటాడు. చూడండి, ఏ యొక్క పొజిషను అయితే ఈ 4th ప్లేస్లో అయినా ఉంటాడు, ఫస్ట్ ప్లేస్లో అయినా ఉంటాడు. ఈ 2 ప్లేసుల్లో మనకి ఏ ఉండేటువంటి అవకాశం ఉంది. చూడండి, ఏ యొక్క పొజిషను ఫస్ట్ ప్లేస్ ఆర్ 4th ప్లేస్ రెండిట్లో ఎక్కడో వచ్చి ఉంటాడు. ఏ పక్కన బి ఉంటాడమ్మా. ఎందుకంటే బి ఈజ్ ద ఓన్లీ నైబర్ ఆఫ్ ఏ. ఏ యొక్క ఒకే ఒక్క నైబరు బి మాత్రమే అంటున్నాడు. కాబట్టి ఏ ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడ ఉంటాడు అనేది చూద్దాం. అండ్ ఏ సిట్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు వై. ఏ ఎక్కడైతే కూర్చుంటాడో అతనికి ఆపోజిట్గా వై ఉంటాడంటమ్మా. సో అంటే ఏ ఇక్కడ ఉంటే వై ఇక్కడ ఉంటాడు, ఏ ఇక్కడ కనుక మనం సిట్ చేస్తే వై ఇక్కడ ఉంటాడు. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూడండి, వి సిట్స్ అట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. ఎప్పుడైతే వి సిట్స్ అట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అన్నాడో వి ఇక్కడ ఉంటాడమ్మా. వి ఇక్కడ కూర్చుంటాడు. లెఫ్ట్ అంటే ఇదే కదా, ఇది లెఫ్ట్, ఇది రైట్, నార్త్ సౌత్లో. సో ఇది లెఫ్ట్, ఇది రైట్ అయినప్పుడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అంటే వి ఇక్కడ కూర్చుంటాడు. వి ఎప్పుడైతే ఇక్కడ కూర్చుంటాడో ఇక్కడ వై కూర్చునే అవకాశం లేదు. వై ఎక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. వై ఎప్పుడైతే ఇక్కడ ఉంటాడో ఇక్కడ ఎవరు వస్తారు, ఏ వచ్చేస్తాడు. చూడండి, ఏ యొక్క పొజిషన్ మనకి ఫిక్స్ అయిపోయింది, వై పొజిషన్ ఫిక్స్ అయింది. అండ్ బి ఈజ్ ద ఓన్లీ నైబర్ అన్నాడు, అంటే బి ఇక్కడ ఉంటాడు.
చూడండి 8 మందిలో నలుగురు పొజిషన్ ఫిక్స్ అయిపోయింది ఒక్క ఈ పాయింట్ ద్వారా. వి సిట్స్ అట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అన్నాడు చూడండి. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ దర్ రో అండ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు సి. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు సి అంటమ్మా. అంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరుంటారు? సి ఉంటాడు. చూడండి 5 మంది సెట్ అయిపోయారు. ఇంక ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దాం. డి సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. ఇంకా మిగిలింది ఇక్కడ డిఏ కదమ్మా, డి. అండ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఎక్స్. డీకి ఆపోజిట్గా ఎవరు ఉంటారు? ఎక్స్ ఉంటారు. కాబట్టి మిగిలిన పొజిషన్ ఏంటమ్మా? జెడ్. మనల్ని క్వశ్చన్లో ఏమడుగుతుందంటే హూ సిట్స్ అట్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వై. వై యొక్క లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు? జెడ్. సో జెడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సీటింగ్ అరేంజ్మెంట్లో ప్రాబ్లం ఇస్తే సింపుల్గా ఇలా డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్తో మనం సాల్వ్ చేయొచ్చమ్మా. డయాగ్రామ్ వేసుకోకపోయినా కానీ ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిపోతుంది పర్సన్స్ ఎవరెవరు ఉంటారు. సో ఇక్కడ మనకి ఏకి ఓన్లీ నైబర్ బి అన్నాడు. సో కాబట్టి ఏ బి పక్క పక్కన ఉంటారనే విషయం తెలుస్తుంది. అలాగే మనల్ని క్వశ్చన్ అడిగింది ఏంటి? హూ సిట్స్ ఇమీడియట్ టు వై. సో మనం వై మీద ఫోకస్ చేస్తాం. వై ఏకి ఆపోజిట్గా ఉన్నాడు. సో వై పక్కన ఎవరు ఉంటారు అని. సో చూడండి ఇక్కడ డి సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఎక్స్ అన్నాడు. అలాగే వి ఏమో లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు. సో వి పక్కన ఖచ్చితంగా ఎక్స్ ఉంటారని తెలుస్తుంది. ఎక్స్ పక్కన జెడ్ వస్తాడు. కాబట్టి వై పక్కన లెఫ్ట్ సైడ్ ఎవరు ఉంటారు? జెడ్ ఉంటారనే విషయం మనకి తెలిసిపోతుందమ్మా. అలా ఈ సీటింగ్ అరేంజ్మెంట్లో ప్రాబ్లమ్స్ అయితే మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది చూడండి. విచ్ ఆప్షన్ రిప్రజెంట్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ యాజ్ దే వుడ్ అపియర్ ఇన్ ద ఇంగ్లీష్ డిక్షనరీ. ఇంగ్లీష్ డిక్షనరీలో ఉండేటట్టుగా వీటిని ఒకసారి వర్డ్స్ని అబ్జర్వ్ చేస్తే యుఎన్ అనేటువంటి పదం అన్నిటిలోనూ కామన్గా ఉందమ్మా కదా. కాబట్టి యుఎన్ రాద్దాం. యుఎన్ 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 యుఎన్. సో ఇందులో యుఎన్ తర్వాత ఇక్కడ ఐ ఉంది. ఐ అనేది 9వ లెటరు. ఐ అనేది 9వ లెటరు. డి అనేది 4వ లెటరు. హెచ్ అనేది 7వ లెటరు. 8వ లెటరు హెచ్ అనేది. జి హెచ్ కదా. ఐ అనేది మళ్ళీ 9th లెటరు. సో ఇందులో ఏది స్మాలర్ లెటరు? అండర్స్టూడ్. అండర్స్టూడ్. సో కాబట్టి ఫస్ట్ ఎవరు వస్తారమ్మా? అండర్స్టూడ్. అంటే 3వ పదం మొదట వస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్ డిక్షనరీలో వస్తుంది. నెక్స్ట్ 8వ పదం. 4 తర్వాత 8 కదా. నెక్స్ట్ కాబట్టి సెకండ్ టర్మ్ ఏమొస్తుందమ్మా? అన్హ్యాపీ వస్తుంది. అంటే 3 తర్వాత 4వ పదము. దిస్ ఈజ్ ద సెకండ్ లెటర్. నెక్స్ట్ అమ్మా యూనిఫాము, యూనికార్ను, యూనివర్స్ ఉంది. సో యుఎన్ఐ కామన్గా వచ్చేసింది. కాబట్టి మూడిటికి ఐ రాయండి. ఐ తర్వాత ఇప్పుడు 4వ లెటర్ చెక్ చేసుకోవాలి మనం. ఇక్కడ సి 4th లెటరు, వి అంటే 22nd లెటరు, ఎఫ్ అంటే 6th లెటర్ అమ్మ. సో సింపుల్గా తెలిసిపోయిందిగా. సి 4th లెటర్. యూనికార్న్. యూనికార్న్ అనేది సెకండ్. యూనిఫామ్ అనేది 5th లెటరు. యూనివర్స్. యూనివర్స్ అనేది ఫస్ట్ లెటర్. ఆర్డర్ ఏంటమ్మా? 3, 4, 2, 5, 1. 3, 4, 2, 5, 1. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ 3 ఆర్డర్లు మనకి తప్పు. సో ఇలా మనము డిటర్మైన్ చేసుకుంటే ఈజీగా మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా. నెక్స్ట్ చూడండి. సమ్ టేప్స్ ఆర్ గ్లూ అన్నాడమ్మా. సమ్ టేప్స్ ఆర్ గ్లూ. సో ఇవి టేప్, ఇవి గ్లూ. సో కొన్ని టేప్స్ గ్లూస్ అంట. సమ్ గ్లూ ఆర్ పెయింట్స్. నెక్స్ట్ ఆల్ పెయింట్స్ ఆర్ కంప్యూటర్స్ అమ్మ. అంటే మొత్తం పెయింట్స్ అన్నీ కూడా కంప్యూటర్స్. ఇది మనకి వెన్ చిత్రం, వెన్ డయాగ్రామ్ అవుతుంది. సో టేప్స్ గ్లూ అవుతాయి, కొన్ని గ్లూలు పెయింట్ అయినాయి, అన్ని పెయింట్లు కంప్యూటర్స్ అయినాయి. సరిపోయింది కదా. ఇచ్చిన స్టేట్మెంట్స్కి సంబంధించి మనం గీసినటువంటి వెన్ చిత్రం. ఇప్పుడు దీని నుంచి వచ్చేటువంటి కన్క్లూజన్స్ ఏముంటాయి, ఏ కన్క్లూజన్ ఈ స్టేట్మెంట్స్ని ఫాలో అవుతుందో మనం చూద్దాం. సమ్ టేప్స్ ఆర్ పెయింట్స్ అనేది కరెక్టా? పెయింట్స్ ఎక్కడో ఇక్కడ ఉంది, టేప్స్ ఎక్కడో ఇక్కడ ఉన్నాయి. కాబట్టి కన్క్లూజన్ 1 ఈజ్ రాంగ్. ఆల్ గ్లూ ఆర్ పెయింట్, సమ్ గ్లూ ఆర్ పెయింట్స్. సమ్ గ్లూ ఆర్ పెయింట్స్ అవుతాయి, కానీ ఆల్ గ్లూ ఆర్ పెయింట్స్ ఎలాగవుతాయి? ఆల్రెడీ సమ్ గ్లూ ఆర్ పెయింట్స్ అన్నప్పుడు ఆల్ గ్లూ ఆర్ పెయింట్ అనేది కాదు. కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా ఫాలో అవ్వదు. నెక్స్ట్ సమ్ గ్లూ ఆర్ కంప్యూటర్స్. మేబీ కావచ్చు, ఎందుకంటే సమ్ గ్లూ ఆర్ పెయింట్స్ అండ్ ఆల్ పెయింట్స్ ఆర్ కంప్యూటర్స్. ఇవి రెండు స్టేట్మెంట్లు నుంచి మనం ఏం రాయొచ్చు? సమ్ గ్లూ ఆర్ కంప్యూటర్స్ అనే కన్క్లూజన్ రాయొచ్చు. కాబట్టి ఓన్లీ ఆప్షన్ 3 ఫాలోస్, కన్క్లూజన్ 3 ఫాలోస్. ఇక్కడ చూడండి, కన్క్లూజన్ 2 ఫాలో అవుతుందా? అవ్వదు. కన్క్లూజన్ 1 ఫాలో అవ్వట్లేదు. నన్ ఆఫ్ ద కన్క్లూజన్స్ ఫాలో కాదు.
ఓన్లీ కన్క్లూజన్ 3 ఫాలోస్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా, బిఎస్డబ్ల్యూజీ తర్వాత సిటీఎక్సి తర్వాత డియువైసి తర్వాత డాష్ ఎఫ్డబ్ల్యూఏవై. సో ఇప్పుడు మనము ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, బిసిడి తర్వాత ఏం రావాలి, ఈ రావాలి, ఎఫ్ సరిపోయింది కదా, +1 +1 +1 +1. ఓకే, నెక్స్ట్ ఎస్టియువి రావాలమ్మ. సో +1 మళ్ళీ +1 మళ్ళీ +1, వి తర్వాత డబ్ల్యూ +1 సరిపోయింది కదా. నెక్స్ట్ డబ్ల్యూ ఎక్స్ వై తర్వాత ఏమొస్తుంది, జెడ్ తర్వాత మళ్ళీ ఏ వచ్చింది, మళ్ళీ +1 వచ్చింది. అన్నీ +1లు పెరుగుతున్నాయి. మరి లాస్ట్ టర్మ్ కూడా చూసేద్దామా, హెచ్ రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది, ఈ వచ్చింది. సో దిస్ ఈజ్ ద 7th లెటర్, దిస్ ఈజ్ ద 5th లెటర్, -2 డిఫరెన్స్ వచ్చిందమ్మా. నెక్స్ట్ 5 - 2 థర్డ్ లెటర్ వచ్చేసింది. 3 - 1 ఏమవుతుంది, 1 అవుతుంది కదా. 3 - 2 ఏమవుతుందమ్మా, 1 అవుతుంది. 1 అంటే ఏం రావాలి, ఏ రావాలి. నెక్స్ట్ ఏ -2 అంటే 25 అవుతుంది. సో వై వచ్చింది కదా, ఇక్కడ కూడా -2 వచ్చింది. ఇక్కడ ఏమి ఇచ్చాడు లాజిక్, ఫస్ట్ +1, సెకండ్ లెటర్ +1, థర్డ్ లెటర్ +1, బట్ 4th లెటర్ మాత్రం -2. ఇది మనకి లాజిక్. మనకు వచ్చిన ఆన్సర్ ఏంటమ్మా, ఈవీజెడ్ఏ. కంపేర్ చేయండి ఎక్కడుంది. సో ఈవీజెడ్ఏ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో సాధారణంగా ఈ ప్రాబ్లంకి అయితే, పర్టికులర్ ప్రాబ్లంకి మనం ఫస్ట్ లెటర్ చూసి ఆన్సర్ పెట్టేయచ్చాం, ఎందుకంటే ఇక్కడ ఈ వచ్చేసింది స్టార్టింగ్ లెటరే. సో స్టార్టింగ్ లెటర్ తోటే మనకు ఆన్సర్ వచ్చేస్తుందమ్మా. నెక్స్ట్ ఇది చూడండి, 60 63 63 60 66 57 డాష్ అని చెప్పేశాడు. చూడండి, రాయండి ఒకసారి సిరీస్. 63 60 తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది. ఒకసారి ఫస్ట్ మనం ఏం చేయాలంటే, అన్నీ దగ్గరగానే ఉన్నాయి కాబట్టి ఎప్పుడు దగ్గరగా ఎప్పుడైతే ఉన్నాయో నెంబర్ సిరీస్లో డిఫరెన్స్ చెక్ చేయాలి. ఫస్ట్ ఎంత అయింది, 63 60 అయిందమ్మా, అంటే -3 అయింది. 60 మళ్ళీ 66 అయింది, +6 అయింది. 66 57 అయింది, -9 అయింది. సో సిరీస్ అర్థమైపోయింది మనకి. -3 +6 -9 +12 అంతే కదా. 3 6 9 12 ఆల్టర్నేటివ్గా మైనస్ వస్తున్నాయి. +12 అంటే 57 +12 69. 69 ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ సిరీస్ చూడండి, కేబీటీ ఇచ్చాడు, పిఈయు ఇచ్చాడు, తర్వాత యూక్యూఏ ఇచ్చాడు, జెడ్టీబీ ఇచ్చాడు, ఎఫ్జేఆర్ అంటే ఎంత అవుతుందని చెప్తున్నాడు. కోడింగ్ అడుగుతున్నాడు మనల్ని. కే, సో ఒకసారి రాద్దాం, కేబీటీ పిఈయు అమ్మ. సో కే అంటే ఎన్నో లెటరు, 11వ లెటరు, బి అంటే 2వ లెటరు, టీ అంటే 20th లెటరు. సో పి ఏమైపోయింది, 16 అయింది, ఈ అనేది 5వ లెటర్ అయింది, యు అనేది 21st లెటర్ అయింది. సో ఇది మనకు ఉన్నటువంటిది డిఫరెన్స్. కనుక చూస్తే 11 నుంచి 5 +5 ఫస్ట్ డిఫరెన్సు, తర్వాత +3 సెకండ్ లెటర్ డిఫరెన్సు, +1 చూడండి, +5 +3 +1 ఒక సిరీస్లో వస్తుంది. అలాగే యూక్యూఏ కూడా ఉంటుందేమో చూడండి అమ్మ, జెడ్టీబీ. సో ఇది 21వ లెటరు, ఇది 26వ లెటరు, +5 వచ్చింది. క్యూ ఎంత అవుతుంది, 17, ఇది 20 అవుతుంది. +3 ఏమో, ఇది 1 2 +1 సరిపోయింది. సో కాబట్టి +5 +3 +1 అనేది మనకి సిరీస్ ఎఫ్జేఆర్కి ఏం రాసుకోవచ్చు, ఇది 6వ లెటరు, ఇది 10వ లెటరు, ఇది 18వ లెటరు. 6 + 5 11వ లెటర్ కావాలమ్మా. 10 + 3 13వ లెటర్ కావాలి. 18 + 1 19వ లెటర్ కావాలి. 19వ లెటర్ ఎస్, 13వ లెటరు ఎం, 11వ లెటరు కే. సో కాబట్టి ఆన్సర్ ఎంత, కేఎంఎస్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కూడా మనకి ఫస్ట్ లెటర్ కే వచ్చేస్తుంది. సో 3 1 ఆప్షన్స్ అయితే మనకి డిలీట్ అయిపోతే కేఎం
సో కాబట్టి ఫైనల్ లాస్ట్ లెటర్ ఒకటి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎస్ 19th లెటర్ కాబట్టి ఎస్. సో కేఎంఎస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, విచ్ సైన్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ ద బిలో ఈక్వేషన్ మ్యాథమెటికల్లీ కరెక్ట్ అని చెప్పేశాడు. సో మనం ఈక్వేషన్ ఒకసారి వేద్దాం. 112 మైనస్ 14 డివైడెడ్ బై 40 ప్లస్ 4 ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు 40. సో వీటిలో ఏ సైన్స్ ఇంటర్చేంజ్ చేయాలి అంటున్నాడు. ఇవి ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ సాల్వ్ చేయాలి. సో ఇక్కడ డివిజన్ మైనస్ ఉంది, ఇవి రెండు ఇంటర్చేంజ్ చేయాలమ్మా. 112 మైనస్ ప్లస్లో డివిజన్ రాస్తున్నాను. 14 మైనస్ 40 ప్లస్ 4 ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు 40. సో మనకి ఇప్పుడు ఈక్వల్ టు ఉన్న దాని దగ్గర 40 రావాలి. దీనికి బాడ్మాస్ రూల్ వాడాలమ్మా. బాడ్మాస్ రూల్ అంటే ముందు డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ చూడండి 112 డివైడెడ్ బై 4 అంటే 8 వస్తుంది. మైనస్ 40 ప్లస్ 72 ఇది ఎంత అవుతుందమ్మా? మైనస్ 32 ప్లస్ 72 40 అలాగ ఉంటుంది. సో 40 ఈజ్ ఈక్వల్ టు 40. నాకు ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ వచ్చింది కాబట్టి డివైడెడ్ మైనస్ మనము ఇంటర్చేంజ్ చేయాలి. ఇప్పుడు ప్లస్ ఇక్కడ వేయండి. ఇప్పుడు ప్లస్ డివిజన్ ఇంటర్చేంజ్ చేయాలంటమ్మా. అంటే ప్లస్ డివిజన్ అంటే ఇది డివిజన్ కదా, ఇదేమో ప్లస్. ఇవి రెండు ఇంటర్చేంజ్ చేస్తాం సెకండ్ ఆప్షన్. ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ డివిజన్ వేసుకుంటాం మనం, ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ప్లస్ వచ్చి ఇక్కడ డివిజన్ వచ్చిందో ఇక్కడ 40/4 అంటే 10 వస్తుందమ్మా. 10 ఇంటూ 18 అంటే ఇక్కడ 180 అయిపోతుంది కదా. 180 అనేది ఈ మనం తీసిన 40 కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ పాసిబుల్ కాదు. నెక్స్ట్ ప్లస్ మల్టిప్లికేషన్ అంటే ఇవి రెండు ఇంటర్చేంజ్ చేయాలి. ఇప్పుడు అంటే ప్లస్ ఇటు వస్తుంది, మల్టిప్లికేషన్ ఇటు వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏం చేయాలి మనము? ఇవి రెండు డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 14 డివైడెడ్ బై 40 చేయాలి. 14 డివైడెడ్ బై 40 చేసినప్పుడు మనకి 40 రాదు కదా. ఇది ఎలా ఉంది మనకి? ఇది ఇంటిజర్లా ఉంది కాబట్టి ఇక్కడ ఇంటిజర్ రాదు, రేషనల్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఈ రెండు ఇంటర్చేంజ్ చేయడానికి లేదు, కరెక్ట్ రాదు మనకి. మైనస్ ప్లస్, సో ఇక్కడ ఉన్న మైనస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ తీసుకొచ్చినా కానీ మనకి డిఫరెన్స్ అయితే ఏం రాదు. సో కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదమ్మా. సో మనకు కరెక్ట్గా మనకు వచ్చింది 40 ఈజ్ ఈక్వల్ టు 40 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కోడెడ్ లాంగ్వేజ్ వర్డ్ కోడింగ్ ఇది. అవర్ సన్స్ కార్ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఇలా వేసేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. FUDABE అని చెప్పి కోడ్ చేశారమ్మా. నెక్స్ట్ సన్స్ బర్త్డే టుడే, దీన్ని ఎలా కోడ్ చేశారు? LAFUJA. తర్వాత కోడింగ్ ఏం చేశారు? టుడే అవర్ మ్యాచ్. సో దాని యొక్క కోడ్ ఏంటి? HEDALAM. సో మనల్ని అడిగిన కోడ్ ఏంటంటే కార్ మ్యాచ్. సో కార్ అనే పదానికి కోడ్ తెలియాలి, మ్యాచ్ అనే పదానికి కోడ్ తెలియాలమ్మా. సో ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో కామన్ టర్మ్ ఏమన్నా ఉందో చూడండి. సన్స్ అనేటువంటి పదము కామన్గా ఉంది. అలాగే రెండిట్లో కామన్గా ఏముంది? FU కామన్గా ఉంది. కాబట్టి సన్ అనేటువంటి పదానికి కోడ్ ఎంత అంటే FU, తెలిసిపోయింది మనకది. నెక్స్ట్ ఈ రెండిట్లో ఏమన్నా కామన్గా ఉందో చూడండి అమ్మా. ఇక్కడ టుడే ఉంది, ఇక్కడ టుడే ఉంది. సో ఇక్కడ LA ఉంది, ఇక్కడ LA ఉంది. కాబట్టి టుడే యొక్క కోడ్ ఎంత అయింది? ఇప్పుడు నాకు LA అయిపోయింది. సో ఇచ్చిన ఈ 3 టర్మ్స్ కోడ్స్ వల్ల నాకు 2 విషయాలు అయితే తెలిసినాయి. ఇప్పుడు అవర్ ఇక్కడ చూడండి, ఇక్కడ అవర్ ఉంది, ఇక్కడ కూడా అవర్ ఉంది కామన్గా, ఇక్కడ DA ఉంది, ఇక్కడ కూడా DA ఉంది. కాబట్టి అవర్ యొక్క కోడ్ ఎంత వచ్చింది? ఇప్పుడు నాకు DA వచ్చింది. సో కాబట్టి కార్ యొక్క కోడ్ ఎంతమ్మా? BE అనుకుందాం. నెక్స్ట్ మ్యాచ్ యొక్క కోడ్ ఎంత ఉంది? ఇంకా ఇదొకటే కదా మిగిలింది, HE. కాబట్టి BE కానీ HEB కానీ అవుతుంది.
సో డిఏహెచ్ఈ, ఎఫ్యుబిఈ, ఎల్ఏహెచ్ఈ ఏముంది? హెచ్ఈబిఈ. చూడండి ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ హెచ్ఈబిఈ ఉంది కదా, 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ కార్ మ్యాచ్ అమ్మ. సో ఇలా మనకి కోడింగ్ డీకోడింగ్లో ఇచ్చినప్పుడు ఈ విధంగా రాసుకుంటే ఈజీగా మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ సిరీస్ చూడండి 1, 5, 17, 53. సో ఇది ఏదన్నా నెంబర్ చూడండి పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఆప్షన్స్లో కూడా ఇంక్రీజ్ ఉంది. సో ఏదన్నా మల్టిప్లికేషన్ ఉంటుందేమో చూడండి అమ్మ. సో అన్నీ కూడా దాదాపు 3 టైమ్స్ ఉంటున్నాయి చూడండి. ఈ 5 3s are 15, అలాగే 17 3s are 51 ఉంది. సో 1 2 2 ఎక్స్ట్రాగా ఉంది. అలాగే 1 into 3 అంటే ఒక 2 ఎక్స్ట్రాగా ఉంది. సో కాబట్టి ఏమవుతుంది? 1 into 3 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుందమ్మా. అలాగే సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ రావాలంటే ఏం చేస్తాము? 5 3s are 15 ప్లస్ 2 17 అయింది చూడండి. అలాగే 17 into 3 ప్లస్ 2 51 ప్లస్ 2 53 అయిందమ్మా. సో ఇప్పుడు తన తర్వాత పదం ఏమైపోతుంది? 53 into 3 ప్లస్ 2 రావాలి. సో 3 3 9, 3 5 15, 159 ప్లస్ 2 అమ్మ. ఎంత అయిపోయింది? 161 అవుతుంది. మనకు ఆన్సర్ ఎంత రావాలి? 161. దట్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ లాజిక్ ఏంటి? ఇంటూ 3 ప్లస్ 2 అంటే ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఇంటూ 3 ప్లస్ 2 అనేది లాజిక్ అమ్మ. ఈ లాజిక్ మనకు తెలిస్తే ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ స్టార్ గుర్తులు ఇచ్చాడు. స్టార్ గుర్తులు ఇచ్చిన చోట మనకి మ్యాథమెటికల్ సైన్స్ వేసి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం ఇంకా ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేయాల్సిందే. 45 ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 13 ప్లస్ 52 డివైడెడ్ బై 26 ప్లస్ 37. సో ఇదంతా 45 అవుతుందో లేదో చూడండి. బాడ్మాస్ రూల్ ప్రకారం ఇది 2 అవుతుంది. 37 ప్లస్ 2 39, 39 ప్లస్ 2 41 అవుతుంది. సో కాబట్టి 45 41కి ఈక్వల్ కాదు కదా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకి సూటబుల్ కావట్లేదు. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్లో ఏముంటుంది? 45 ప్లస్ 15 ఇంటూ 13 ఈజ్ ఈక్వల్ టు 52 డివైడెడ్ బై 26 ఇంటూ 37. బాడ్మాస్ రూల్ ప్రకారం ఎప్పుడైనా సరే డివిజన్ చేయాలి. 2 ఇంటూ 37 అంటే ఎంత అవుతుంది? 74 అవుతుంది. 74 అవుతుంది. ఇక్కడ చూడండి 15 ఇంటూ 13 చేయాలమ్మా. 15 ఇంటూ 13 అంటేనే దాదాపుగా 200 దగ్గరికి వస్తుంది. 200కి మళ్ళీ 45 కలుపుతున్నాడు 300 వస్తుంది. సో కాబట్టి ఇది ఈక్వల్ కాదు, ఇది ఈక్వల్ కాదు. కాబట్టి ఆప్షన్ 2 కాదమ్మా. ఆప్షన్ 3 చూడండి. 45 డివైడెడ్ బై 15 ఇంటూ 13 ఈజ్ ఈక్వల్ టు 52 డివైడెడ్ బై 26 ప్లస్ 37. సో ఇక్కడ ఈ డివిజన్ చేయాలి, ఇక్కడ డివిజన్ చేయాలి. 45/3 ఎంత? 45/15 అంటే 3. 3 ఇంటూ 13 ఈజ్ ఈక్వల్ టు ఇది 2 అయింది కదా, 2 ప్లస్ 37. 13 3s are 39 ఈజ్ ఈక్వల్ టు 37 ప్లస్ 2 39. 39 ఈజ్ ఈక్వల్ టు 39 అమ్మ. సో ఆప్షన్ 3 మనకి సరిపోయింది. అయినా కూడా ఒకసారి 4 చెక్ చేద్దాం. 45 ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 13 ప్లస్ 52 మైనస్ 26 మైనస్ 37. సో ఏ రకంగా చూసుకున్నా మనకి ఇది ఈక్వల్ కాదమ్మా. 15 ఇంటూ 13 అంటేనే మనకి దాదాపు ఇందాక చెప్పుకున్నాం కదా 200 దగ్గరికి వస్తుంది. సో కాబట్టి ఇవి రెండు ఈక్వల్ కాదు. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు. ఓన్లీ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ అట్ బి మీన్స్ ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి, ఏ అండ్ బి మీన్స్ ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి, ఏ హ్యాష్ బి మీన్స్ ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి, ఏ పర్సంటేజ్ మీన్స్ ఏ ఈజ్ సిబిలింగ్ ఆఫ్ బి. సో ఇక్కడ మనకేం అడిగాడు? ఆర్ హ్యాష్ పి అట్ డబ్ల్యూ పర్సంటేజ్ ఆఫ్ ఎఫ్ అండ్ కే. అయితే హౌ ఆర్ ఈజ్ రిలేటెడ్ టు కే అని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ మనం ఒకటి రాసుకుందాము. ఈజీగా రాసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఈజీగా ఉంటాయి. ఆర్కి పీకి ఉన్నటువంటి రిలేషన్ చూడండి అమ్మ. ఆర్ హ్యాష్ పి, ఏ హ్యాష్ పి అంటే ఏంటి? ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి. సో ఇక్కడ ఏమవుతుంది రిలేషన్? ఆర్ ఈజ్ డాటర్ ఆఫ్ పి, ఆర్ ఈజ్ డాటర్ ఆఫ్ పి. నెక్స్ట్ పి అట్ డబ్ల్యూ అమ్మ. పి అట్ డబ్ల్యూ అంటే ఏంటి?
ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి అండ్ పి ఈజ్ హస్బెండ్ ఆఫ్ డబ్ల్యూ అమ్మ. అంటే పి అనే వ్యక్తి ఇక్కడ రాసుకుందాం, పి అనే వ్యక్తి జెంట్ అమ్మ. పి అనేటువంటి వ్యక్తి జెంట్. సో అతని యొక్క వైఫ్ ఎవరు? డబ్ల్యూ. అతని యొక్క డాటర్ ఎవరు? ఆర్. ఇది ఒక ఫ్యామిలీ అనమాట. పి యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరూ ఫీమేల్ కాబట్టి మనం మైనస్ సైన్ రిప్రజెంట్ చేస్తాము. సో ఈ అమ్మాయి డాటరు, పిడబ్ల్యూ యొక్క డాటర్ ఆర్ అమ్మ. సో తెలిసిపోయింది కదా, ఆర్ ఈజ్ డాటర్ ఆఫ్ డబ్ల్యూ. సో ఆర్కి డబ్ల్యూకి మధ్య రిలేషన్ ఇది తెలిసిపోయింది మనకి. నెక్స్ట్ డబ్ల్యూ పర్సెంటేజ్ ఆఫ్ ఎఫ్. ఏ పర్సెంట్ ఆఫ్ బి మీన్స్ ఏ ఈజ్ సిబిలింగ్ ఆఫ్ బి. సో డబ్ల్యూ ఈజ్ సిబిలింగ్ ఆఫ్ ఎఫ్. సిబిలింగ్ మీన్స్ సిస్టర్ కదా, సిస్టర్. సో ఆర్ ఈజ్ డాటర్ ఆఫ్ డబ్ల్యూ అండ్ ఆర్ ఈజ్ సమ్ సిబిలింగ్ అంటే సమ్ డాటర్ కూడా అవ్వచ్చు, డాటర్ ఆఫ్ ఎఫ్. సో వీళ్ళ అన్నో చెల్లెలో అవుతారు కాబట్టి నెవ్యూ కానీ డాటర్ కానీ అవుతుంది ఎఫ్కి. సో ఎఫ్ అండ్ కే అన్నాడమ్మ. ఎఫ్ అండ్ కే. ఎఫ్ అండ్ కే అంటే అర్థం ఏంటి? ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి. సో ఎఫ్ ఈజ్ మదర్ ఆఫ్ కే. సో వీళ్ళ మధ్య రిలేషన్. ఎఫ్ కూడా ఇప్పుడు ఇక్కడ ఫిమేలే, ఎఫ్ కూడా ఇక్కడ మనకి ఫిమేలే. సో కాబట్టి ఎఫ్ యొక్క సన్ ఆర్ డాటర్ కే అనమాట. సో కే ఎవరనేది జెండర్ మనకు తెలియదు. సో ఆర్ ఈజ్ డాటర్ ఆఫ్ ఎఫ్ అంటే ఆర్కిను కేకి మధ్య రిలేషన్ ఏంటి? మదర్ సిస్టర్ ఎఫ్ కదా, ఎఫ్ యొక్క డాటర్. సో మదర్స్ సిస్టర్ డాటర్. ఆర్కి కేకి మధ్య రిలేషన్ ఏంటమ్మా అంటే ఆర్ ఈజ్ రిలేటెడ్ టు కే అంటే మదర్స్ సిస్టర్ డాటర్. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే కే మదర్ సిస్టర్ ఎవరు ఉంటారో వాళ్ళ యొక్క డాటర్. కే మదర్ సిస్టర్ ఎవరు ఉంటారో వాళ్ళ యొక్క డాటర్ మనకు ఆర్ అవుతుంది. కాబట్టి ఆర్ ఆ విధంగా కేకి రిలేట్ అవుతుంది. ఆర్ రిలేటెడ్ టు కే అన్నాడు. సో కే నుంచి చూడాలి మనం. సో కే యొక్క మదర్ ఎవరు? ఎఫ్. ఎఫ్ యొక్క సిస్టర్ ఎవరు? డబ్ల్యూ. డబ్ల్యూ యొక్క డాటర్ ఎవరు? ఆర్ అమ్మ. ఇది రిలేషన్. కే యొక్క మదరు, మదర్ యొక్క సిస్టరు, సిస్టర్ యొక్క డాటర్. సో మదర్ సిస్టర్స్ డాటర్, మదర్ సిస్టర్స్ డాటర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మామూలుగా చూస్తే ఇక్కడ అందరూ ఫిమేలే కాబట్టి బ్రదర్ ఇన్లా రాదు, నెవ్యూ రాదమ్మా, నీస్ రావాలి. ఈ మూడు కూడా ఫిమేల్ జెండర్స్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మన షార్ట్ కట్లో ఎలా చేయాలి మనము అని అనుకుంటే, మనం డయాగ్రామ్ రిప్రజెంట్ చేసిన తర్వాత ఆర్ రిలేటెడ్ టు కే అన్నాడు. సో ఫస్ట్ ఎక్కడైతే ఆర్ ఈజ్ డాటర్ అని అన్నాడో అక్కడే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ 3 ఆప్షన్స్ కూడా మనకి మేల్ జెండర్ చూపిస్తున్నాయి. ప్లస్ 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 బ్రదర్ ఇన్లా, నెవ్యూ. సో కానీ నీస్ అని ఉంటే మనం చెక్ చేసుకోవాలి. సో నెవ్యూ అని ఉంది కాబట్టి 3 కూడా మనకి జెండరు పాజిటివ్ చూపిస్తున్నాయి. సో నెగిటివ్ జెండర్ ఉన్నది ఇది ఒక్కటే కాబట్టి ఆర్ మైనస్ అని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే మనం ఆప్షన్ 1 అని చెప్పేసి పెట్టేయచ్చు. అది మనకి ఇక్కడ షార్ట్ కట్ మెథడ్. నెక్స్ట్ సెలెక్ట్ ద సెట్ ఆఫ్ నెంబర్స్. సో మనకి 2 సెట్స్ ఇచ్చాడు. ఈ 2 రకాలుగానే ఇక్కడ ఉన్నటువంటి సెట్ ఏదో ఒకటి మనకి మ్యాచ్ అవుతుంది. సో ఏది సూట్ అవుతుందండి అంటే ఇక్కడ చూసుకుంటే ఈ 2 నెంబర్ల మధ్య ఏదో రిలేషను దీన్ని తీసుకొస్తుందని తెలుస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 40 దీన్ని 25 × 7 రాసుకోవచ్చు కదా, 15. అలాగే ఇక్కడ చూడండి 30 ఇది కూడా ఏమవుతుంది 19 × 7 రాసుకోవచ్చు, 11. ఇలా రాసిన తర్వాత ఈ రెండిటి మధ్య తేడా 25 అనే విషయం నాకు తెలుస్తుంది. ఈ రెండిటి మధ్య తేడా 19 అనే విషయం తెలుస్తుంది. అంటే ఇక్కడ లాజిక్ ఏమై ఉంటుంది? 40 - 15 = 25. 25 × 7 = 175. సిమిలర్లీ 30 - 11 = 19. 19 × 7 = 133. అదేవిధంగా ఇక్కడ ఇది ఫాలో అయిందో లేదో చూడండి అమ్మా. 29 - 13. 29 - 13 16. 16 × 7 ఎంతమ్మా? 7 6 42. 7 1 7 14. 112. కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 110 వచ్చింది. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. 25 - 12 13. 13 × 7 ఎంత? 91. సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 17 - 10 7. 7 × 7 49 రావాలి, 45 వచ్చింది. సో 3 తప్పు.
25 మైనస్ 10 15, 15 ఇంటూ 7 105 రావాలి, 108 ఇచ్చాడు. సో 4 రాంగ్ ఆన్సర్. సో ఓన్లీ కరెక్ట్ పేర్ ఏంటంటే 25, 91, 12 అనేది ఈ లాజిక్తో సూట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్ కోన్ ఈజ్ షేప్, కార్ ఈజ్ డాష్ అన్నాడు. కోన్ అనేది షేప్ అంటే ఏంటమ్మా, టైప్ చూపిస్తోంది. సో అలాగే కార్ అనేది వెహికల్ అవుతుంది కదా ఇచ్చిన ఆప్షన్స్లో. కార్లో స్టీరింగ్ ఉంటుంది, టైర్ ఉంటుంది, రోడ్డు కాదు, వెహికల్ టైప్. అంటే కోన్ అనేది ఒక రకమైనటువంటి షేప్. సో అలాగే షేప్స్లో ఒక రకం, మనకు కోన్ ఉంటుంది, సిలిండర్ ఉంటుంది, క్యూబ్ ఉంటుంది. అదేవిధంగా వెహికల్స్లో కార్ అనేది ఒక టైప్ అనమాట. సో కాబట్టి కార్ ఈజ్ రిలేటెడ్ టు వెహికల్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 6 people ABCDEF ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. సో ఇది కూడా సీటింగ్ అరేంజ్మెంట్ మీద, కాకపోతే ఇక్కడ సర్క్యులర్ టేబుల్ మీద 6 కూర్చున్నారని చెప్తున్నాడు. సో ఇలా వేసేసుకుందాం. సింపుల్గా ఉంటుంది. ఈ రకంగా మనం డయాగ్రామ్ రిప్రజెంట్ చేసుకుందాం. అండ్ ఫేసింగ్ సెంటర్ అని చెప్పేసాడు చూడమ్మా. ఫేసింగ్ సెంటర్ కాబట్టి నేను యారో మార్క్స్ లోపల వేసుకున్నా. సో ఈ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి అంటే ఈ ఇక్కడ ఉంటాడమ్మా. ఈ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి, బి యొక్క కుడివైపు మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు, ఈ ఇక్కడ కూర్చుంటాడని చెప్తున్నాడు. ఎఫ్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి. ఎఫ్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి అంటే ఖచ్చితంగా ఎఫ్ ఇక్కడ ఉంటాడు కదా. ఎఫ్ ఇక్కడ ఉంటాడు, బి పక్కనే ఉంటాడు. ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి అండ్ ఏ అంటే ఏ ఇక్కడ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎఫ్ రాసుకోవడానికి ఇంకా లేదు అవకాశం. ఎందుకని, ఏకి బీకి మధ్యలో ఉంటాడు ఎఫ్ అని చెప్పేస్తున్నాడు. అంటే ఏకి బీకి ఎఫ్ మధ్యలో ఉంటాడు. అండ్ డి ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అంటే డి ఎక్కడుంటాడు, ఎఫ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటాడంట. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇటే కదా. సో కాబట్టి డి ఇక్కడ వచ్చేస్తాడు. నెక్స్ట్ హూ ఈ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. సి యొక్క రైట్ సైడ్ ఎవరు ఉంటారని అడుగుతున్నాడు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరున్నారు, సిఏ కదా. సి రైట్ సైడ్ ఎవరున్నారు, ఈ ఉంటాడు. సో కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. సో మరి దీన్ని సర్క్యులర్గా ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ మనకి ఎప్పుడైతే బి అండ్ ఏ అన్నాడో చూడండి, ఇక్కడ ఎవరిదో ఒక పొజిషన్ మనం ఫిక్స్ చేసుకోవాలి. సో బి ఐదర్ బి ఆర్ ఈ. సో కాబట్టి ఇక్కడ బి పొజిషన్ ఫిక్స్ చేద్దాం. సో రైట్ అంటే ఇక్కడ ఇలా ఉంటుంది రైట్, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్, ఇలా వెళ్తుంది అనుకుందాం. సో రైట్ ఆఫ్ ఈ. సో చెప్పాడు కదా, బి ఇమీడియట్ నైబర్ బి, ఇక్కడ ఏ వచ్చేస్తాడు, ఇక్కడ డి ఉంటే ఇక్కడ ఫైనల్గా సి ఉంటుంది. సో మనకి ఇమీడియట్ రైట్ ఎవరు ఉంటారు, హూ ఈ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. సి యొక్క రైట్ సైడ్ ఎవరున్నారు, రైట్ సైడ్ అంటే ఇలా వెళ్తుంది, ఈ ఉంటాడు. సో కాబట్టి ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలా సర్క్యులర్ టేబుల్ వేసుకునే చేయొచ్చు, ఇలా మనము చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ రైట్ సైడా లెఫ్ట్ సైడ్ అని అడిగాడు కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. ఇలా వేసుకుని కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ పీపుల్. పీపుల్ అనే పదం ఇచ్చాడు, పిఈఓ పిఎల్ఈ అనేటువంటి పదం ఇచ్చాడు. పీపుల్ దాన్ని ఎలా రాశాడు, క్యూఈఓ క్యూఎంఈ అని చెప్పేసి ఇచ్చాడు. అలాగే ఇంకొక పదం కూడా ఇచ్చాడు, మంకీ. మంకీ అనేటువంటి పదం ఇచ్చాడు, దాన్ని ఏం రాశాడు, ఎన్ఓఓ ఎల్ఈజెడ్ అన్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఉన్న చోట ఈ ఉంది, ఓ ఉన్న చోట ఓ ఉంది, ఈ ఉన్న చోట ఇక్కడ ఓ, ఇక్కడ ఈ. చూడండమ్మా, అంటే ఇక్కడ 2గా విడదీశాడు. ఓవెల్స్ నో చేంజ్. ఓవెల్ ఉంటే అచ్చులుగానే ఉంటే అదే విధంగా వస్తుంది. కన్సోనెంట్స్ చేంజ్ చేశాడు. సో కన్సోనెంట్స్ ఎలా చేంజ్ చేశాడు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో కన్సోనెంట్స్ అంటే హల్లులు. పీక్యూ +1 అయిందమ్మా, మళ్ళీ పీక్యూ +1 అయింది, ఎల్ఎం +1 అయింది, ఎంఎన్ +1 అయింది, ఎన్ఓ +1 అయింది, కేఎల్ +1 అయింది, వైజెడ్ +1 అయింది. అంటే కన్సోనెంట్స్ ఏమో +1, ఓవెల్స్ నో చేంజ్ అంటే 0 అనమాట. ఓవెల్స్కి 0, కన్సోనెంట్స్కి +1. సో సిల్వర్ అనే పదం ఇచ్చాడమ్మా, ఎస్టీ. సో టీతో స్టార్ట్ అవ్వాలి, టీతో అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఐ అలాగే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ చూడండి, టీడబ్ల్యూ స్టార్ట్ అయింది, ఆప్షన్ 3 కాదు. టీజే స్టార్ట్ అయింది, కాదు. టీఐ, ఐ అలాగే ఉండాలి. టీఐ
ఏఈఐఓయు ఓవెల్స్ ఏంటి మనకి ఏఈఐఓయు కదా. సో ఐ అనేది ఓవెల్ కాబట్టి ఐ అలాగే ఉంటుంది, డైరెక్ట్గా ఇక్కడే వచ్చేసింది మనకి. ఎల్ఎం విడబ్ల్యూ ఈ అలాగే ఉంటుందమ్మా. ఆర్ఎస్ టిఐఎండబ్ల్యూఎస్ చూడండి, అదే ఆన్సర్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సిరీస్ ఇచ్చాడు ZLJI XJHG VHFE డాష్ RDBA. ఇక్కడ ఏమవుతుంది చూడండి, వెనక్కి వెళ్తుంది. జెడ్ ఇది 26వ నెంబరు, ఇది 12వ నెంబరు, ఇది 10వ నెంబరు, ఇది 9వ నెంబరు. ఇక్కడ ఏమైంది 24 10 8 7. ఇక్కడ ఎంత అయిందమ్మా 22. హెచ్ అంటే 8, ఎఫ్ అంటే 6, ఈ అంటే 5. ఇక్కడ ఎంత వచ్చింది 18 4 2 1 వచ్చింది. ఎలా 26లోంచి 24 -2 -2 -2 అంటే 20వ లెటర్ రావాలమ్మా. 20వ లెటర్ మనకి టీ ఎక్కడ ఉంది 3 చోట్ల ఉంది, అంటే థర్డ్ ఆప్షన్ తప్పు. నెక్స్ట్ 12 నుంచి 10 ఇక్కడ -2 అయింది, ఇప్పుడు మళ్ళీ -2. 10 నుంచి 8 అయింది, మళ్ళీ -2. 8 నుంచి ఏమవుతుంది -2 అంటే 6, అంటే టీఎఫ్ రావాలి. టీఎఫ్ 3 ఆప్షన్లు టీఎఫ్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా సరిపోయింది కదా, 20లోంచి 2 తీస్తే 18 వచ్చింది, 6లోంచి 2 తీస్తే 4 వచ్చింది. నెక్స్ట్ 10లోంచి 2 తీసాడు -2 8 వచ్చింది, 8లోంచి 2 తీస్తే 6 వచ్చింది, 6లోంచి 2 తీస్తే 4 రావాలి, అంటే టీఎఫ్డి రావాలి. టీఎఫ్డి ఇక్కడ ఉందమ్మా. సో ఫస్ట్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ అవుతుంది. ఇక్కడ చూడండి 4 - 2 బి సరిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 - 2 7 7 - 2 5 5 - 2 3 లెటర్ ఏమవుతుంది సి అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, C -2 1. సో ఇదంతా కూడా ఏంటమ్మా -2 -2 -2 -2, ఇది మనకి సిరీస్. సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఫిగర్ చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ విచ్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద గివెన్ ఫిగర్, రొటేషన్ అండ్ నాట్ అలౌడ్. సో ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడ ఇది ఉందమ్మా, ఈ షేప్ అసలు లేదు ఇక్కడ కూడా. ఇక్కడ ఒకసారి చూస్తే ఈ షేప్ ఉంది, ఈ షేప్ ఉందా, ఇక్కడ ఎక్కడన్నా ఇలా కటింగ్ ఉందా, ఇది ఒక్కటే ఉంది, ఇది ఉంది ఇక్కడ. సో మళ్ళీ ఇది ఉందా, లేదు కదమ్మా. ఇది మళ్ళీ దీని కింద ఇలాంటి ట్రయాంగిల్ ఉందా, లేదు. ఈ షేప్ అసలు లేదు. ఈ షేప్ ఉందా, ఈ షేప్ ఎక్కడన్నా ఉందా. రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్, ఈ సేమ్ ఇదే రకంగా ఉండాలి. సో లేదు, కాబట్టి ఈ షేప్ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెలెక్ట్ ద ఫిగర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అమ్మ. సో ఇది నాన్ వెర్బల్ అనాలజీలో మనకి ఇది. సో యారో మార్క్ చూడండి, పైకి ఉంది, ఇక్కడ వైట్ కలర్లో ఉంది, మళ్ళీ రైట్ సైడ్ బ్లాక్ కలర్, పైకి ఉండి వైట్ కలరు, రైట్ సైడ్ బ్లాక్ కలర్, పైకి ఉంది వైట్ కలర్. ఇప్పుడు ఏం రావాలి, ఇక్కడ చూడండి యారో మార్క్ ఎబో ఉంది, వైట్ కలర్లో ఉంది, అంటే ఎబో అంటే టాప్ డైరెక్షన్లో ఉంది, ఇక్కడ ఇది వైట్ కలర్లో ఉందమ్మా. తర్వాత ఎలా ఉంది రైట్ బ్లాక్, మళ్ళీ తర్వాత ఏమైంది ఎబో వైట్, మళ్ళీ రైట్ బ్లాక్, మళ్ళీ ఎబో వైట్ ఇచ్చాడు. మరి ఏమొస్తుంది రైట్ బ్లాక్ వస్తుంది, అంటే యారో ఇటు ఉంటుంది, ఇది బ్లాక్ కలర్లో వస్తుంది. యారో ఇటు ఉంటుంది, బ్లాక్ కలర్లో వస్తుంది. యారో ఇటు బ్లాక్ కలరు ఏముంది, ఆప్షన్ ఏ ఉంది. చూడండి యారో ఎబో బ్లాక్ కలర్, రైట్ సైడ్ ఉండాలి. యారో రైట్ సైడ్ ఉంది ఇక్కడ, కానీ వైట్ కలర్ ఉంది, కాదు బ్లాక్ ఉండాలి. సో ఇది కూడా తప్పు, ఇటు సైడ్ అసలు ఇటు సైడ్కి యారోనే లేదు, అది సిరీస్ సీక్వెన్సే కాదు. కాబట్టి యారో రైట్ సైడ్ బ్లాక్ కలర్ రావాలి. సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, ఏ పేపర్ ఈజ్ ఫోల్డెడ్, ఒక పేపర్ ఫోల్డ్ చేశారు, 4 మడతల కింద ఫోల్డ్ చేసి ఇలా కట్ చేశారమ్మా. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది కట్ చేసింది కదా, ఇప్పుడు ఒక మడత విప్పుతాం మనం. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇట్లాంటివి. సో నాకు ఇక్కడ ఉంటుంది ఇది. తర్వాత షేప్ ఎలా ఉంది, ఇక్కడ స్మూత్ సర్ఫేస్ ఉంది, ఈ లోపలికేమో ఈ సర్ఫేస్ ఉందమ్మా, నైఫ్ ఎడ్జ్ లాగా ఉంది. సో నేను ఇలా విడదీసినప్పుడు ఇది ఇక్కడ వస్తుంది, సేమ్ ఈ స్మూత్ సర్ఫేస్ ఇక్కడ ఉంటుంది, నైఫ్ ఎడ్జ్ లోపలికి ఉంటుంది కదమ్మా. ఇప్పుడు నేను దీన్ని కవర్ని ఇట్లా ఓపెన్ చేస్తాను, ఇలా ఓపెన్ చేస్తాను కదా, ఇది ఎలా అయితే టాప్ ఓపెన్ చేశానో ఇలా వస్తుంది కదా. ఇలా ఓపెన్ చేసినప్పుడు సేమ్ ఇదే ఫిగర్ నాకు యువతల పక్కకు వస్తుంది.
ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది. ఇది ఇలా తిరుగుతుంది కదా, అంటే ఈ నైస్ షేపు ఇటు పక్కకు వచ్చి నైఫ్ ఎడ్జ్లో ఉన్నది మళ్ళీ ఇటు లోపలికి వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అలాగే వస్తుంది. అంటే మీకు షేప్ ఎలా వస్తుంది, ఈ నైఫ్ ఎడ్జ్ ఉన్నవి 4 వస్తాయి, ఈ పైన ఉన్నటువంటి డాట్స్ కూడా పైనే ఉంటాయమ్మ. చూడండి, ఇవి చూడండి, పైన పైన ఇక్కడ ఉన్నాయి, కానీ ఈ మధ్యలోకి రావాలి 4 డాట్స్, కాబట్టి ఇది కాదు. ఇక్కడ మధ్యలోకి రాలేదు, ఇక్కడ మధ్యలోకి రాలే, ఇక్కడ చూడండి ఈ 4 మధ్యలోకి వచ్చినాయి. అలాగే చూడండి, ఈ నైఫ్ ఎడ్జ్ షేప్ అనేది డైరెక్షన్ చూడండి ఎలా ఉందో, ఈ డైరెక్షన్లో ఉంటుంది ఇలా. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ ఇది మిర్రర్ ఇమేజ్ రిలేషన్ ఎం అండ్ ఎన్కి సంబంధించి చూడండి. ఎం ఎప్పుడు ఎలా ఉంటుంది, ఈ రకంగా వస్తుంది మిర్రర్ ఇమేజ్లో. ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్లో డబ్ల్యూ ఇచ్చాడు, సో డి కాదమ్మా, ఎం డబ్ల్యూ ఇవన్నీ కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ రిలేషన్షిప్స్. ఆర్ కూడా కరెక్టే. ఇక్కడ ఎంఆర్ తర్వాత టీ కదా, సో ఇక్కడ టీ వచ్చింది, ఇక్కడ టీ వచ్చింది, ఇక్కడ ఎఫ్ ఇచ్చాడు చూడండి, ఎంఆర్ఎఫ్ అంటే సి తప్పు. ఎంఆర్టీ ఎండబ్ల్యూ ఆర్టీ అమ్మ, ఎండబ్ల్యూ ఆర్టీ ఎఫ్ వచ్చింది, ఎన్ ఇది ఎన్, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, యూ ఇచ్చాడు, సో ఇక్కడ ఇది తప్పు వచ్చింది. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డబ్ల్యూ అనే అక్షరం ఎం అనే అక్షరం తప్పించాడు, ఇక్కడ వచ్చేటప్పటికి టీ రావాలి, ఎఫ్ ఇచ్చేసాడమ్మా, కాబట్టి సి తప్పు. ఇక్కడ ఎన్ ఇలా వస్తుంది కానీ యూ ఆకారంలో తిరగేసి ఇచ్చాడు, కాబట్టి బి తప్పు. ఇక ఏది కరెక్ట్ అవుతుంది, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ అవుతుందమ్మా. సో ఇవి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఇచ్చిన రీజనింగ్కి సంబంధించిన 20 బిట్స్ని మనమైతే సాల్వ్ చేయడం జరిగింది. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. పర్టికులర్గా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి జీడీ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్లో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి రీజనింగ్, ఇంగ్లీషు అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీసెస్ కంటెంట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.